నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేనాటి సూర్యచంద్రులుగా పేరుగాంచిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంకలరెడ్డి సంస్మరణ సభను నంద్యాలలో ఘనంగా నిర్వహించారు. రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో రేనాటి సూర్యచంద్రుల స్మారక సమితి అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్, ప్రధాన వక్త కొట్టె చెన్నయ్య, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, రోటరీ క్లబ్ మాజీ గవర్నర్ కల్లూరి రామలింగారెడ్డి, ఏపీ హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రఘువీర్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంకలరెడ్డి చిత్రపటాలతో పాటు వారి త్యాగాలను వెలుగులోకి తెచ్చిన చరిత్రకారులు, ప్రముఖులు తంగిరాల సుబ్బారావు, ముక్కమల్ల నారాయణరెడ్డి, పల్లేటి లక్ష్మీ కులశేఖర్, గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి, దేవులపల్లి చెంచు సుబ్బయ్య తదితరుల చిత్రపటాలకు అతిథులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవీంద్రనాథ్, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రేనాటి సూర్యచంద్రుల చరిత్రను పల్లెపల్లెకు తిరిగి వెలికి తీయుటలో కీర్తిశేషులు ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు చేసిన కృషిని చరిత్ర మర్చిపోదన్నారు. కలియుగ దాన కర్ణుడిగా పేరుగాంచిన బుడ్డా వెంకలరెడ్డికి దాతృత్వంలో ఎవరూ సాటి లేరన్నారు. దాన శౌర్య వీరులను స్మరించుకోవడం మన కనీస బాధ్యతని ఉయ్యాలవాడ బుడ్డా వెంకలరెడ్డిల స్ఫూర్తితో నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రథమ స్వాతంత్ర సమరబీజం నాటిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విప్లవ గర్జనలు భారత స్వాతంత్రోద్యమానికి ఊపిరులందాయన్నారు. పౌరుష పరాక్రమాలలో పేరుగాంచిన ఉయ్యాలవాడ బుడ్డా వెంకలరెడ్డిలు భారతవని ముద్దుబిడ్డలని దేశం సులోచన పేర్కొన్నారు. కార్యక్రమంలో రేనాటి సూర్యచంద్రుల పోరాట పటిమను తెలిపేలా ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన అందరినీ అలరించింది. శ్రీశైల పబ్లిక్ స్కూల్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కల్లూరి రామలింగారెడ్డి, పోచా రాధాకృష్ణారెడ్డి, సాహితీ స్రవంతి అధ్యక్షులు ఎం శ్రీనివాసమూర్తి, రెడ్డి సంక్షేమ సంఘ ప్రతినిధులు మనోహరారెడ్డి, ముక్కమల్ల భాస్కర్ రెడ్డి, కర్నాటి రామకృష్ణారెడ్డి, డాక్టర్ ఉదయ్ శంకర్ తదితరులు పాల్గొని రేనాటి సూర్యచంద్రుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కర్నాటి రామకృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, నందిరైతు సమైక్య ప్రతినిధులు చంద్రశేఖర్ రెడ్డి, ఓబులాపతి, రఫీ, కృష్ణారెడ్డి, పోచా ఈశ్వర్రెడ్డి, నారాయణరెడ్డి, డాక్టర్ నీలం వెంకటేశ్వర్లు, కొప్పుల ప్రసాద్, శేషఫని, నీలకంఠ మాచారి, బాలచంద్రుడు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం ఫిబ్రవరి 22 దాదాపు 20 years నుంచి కూడా మనము ఈ యొక్క సభను జరుపుకుంటున్నాము. ముఖ్యంగా దీనికి కీర్తిశేషులు ముక్కమల్ల నారాయణ గారు, రామకృష్ణారెడ్డి గారు, ముఖ్యంగా మన కర్త కర్మ క్రియ అన్ని రవీంద్రనాథ్ సార్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు దాదాపు 20 years నుంచి కూడా చేయడం జరిగింది. అసలు నరసింహారెడ్డి ఎవరు, వెంకలరెడ్డి ఎవరు అనేది చాలామంది ఒక మీటింగ్ జరిగితే ఎవరు వెంకలరెడ్డి అంటే బుడ్డా వెంకలరెడ్డి మన ఎమ్మెల్యే వెంకలరెడ్డి అని అడుగుతున్నారు. ఒక మీటింగ్లో మన స్కూల్లో మీటింగ్ పెడితే అట్లే మన ప్రథమ స్వతంత్ర నరసింహారెడ్డి అని ఎవరు తెలియదు, అసలు నాకే తెలియదు సరే వాస్తవంగా. ఎందుకంటే నేను 74, 77, 79 ఆ ప్రాంతంలో నేను కాలేజీ అలహాబాద్ చదివేటప్పుడు విజయవాడ నుంచి అలహాబాద్ పోతున్నాను. పోయేటప్పుడు ఈయన వర్ధంతి సభలు రాజమండ్రి జరుగుతున్నాయి. అంటే నేను ఉయ్యాలవాడలో ఉండి కూడా ఉయ్యాలవాడ మాకు తెలియదు. అది విచిత్రం. మనకి ఆ పేపర్లో కటింగ్లో తీసుకొచ్చి మాకు ఒక పేపర్ తీసుకొచ్చిన ఆ పేపర్లో, న్యూస్ పేపర్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సభలోని రాజమండ్రిలో జరగడం అని ఆ పేపర్లో చదివిన. అప్పుడు నేను మా వాళ్ళకి చెప్పాను, నేను ఉయ్యాలవాడ ఆయనదని. అంటే మన ప్రాంతంలో ఉండి కూడా మనకు తెలియదు చాలామందికి. ఎంత దయనీయమైన స్థితి అంటే. కాబట్టి వాళ్ళ యొక్క త్యాగాన్ని ఎస్పెషల్లీ ముఖ్యంగా ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్ అంతా ఈ యొక్క ఈ సినిమాలు చూస్తున్నారు. ఏ సినిమాలు అని తెలుసు మీకు ఇప్పుడు, అంటే వాల్యూస్ నేర్పని సినిమాలన్నీ. కాబట్టి ఇప్పుడు అవసరం ఈ యొక్క మహానుభావుల యొక్క చరిత్రను ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. లేకుంటే మన చరిత్ర మన సమాజానికి చెడుదో పట్టించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంత మహానుభావులు మనం ఖచ్చితంగా కూడా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని బుడ్డా వెంకలరెడ్డి కానీ, నరసింహారెడ్డి కానీ,
ముఖ్యంగా కాదగోద నరసింహరావు మీకు అక్కడ మన రవీంద్రనాథ్ సార్ ఫాదర్. ఈ నంద్యాల ఫస్ట్ మున్సిపల్ చైర్మన్. చాలామంది తెలియదు, నంద్యాలలో ఉండే మున్సిపల్ హై స్కూల్ 5 acres స్థలము సార్ వాళ్ళు డొనేషన్ ఇచ్చినారు. అది చాలామంది తెలియదు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక 70-80 సంవత్సరాల క్రితం ఎస్సీ ఎస్టీలను వాళ్ళను చదివించాలి, వాళ్ళ బాగోగులు ఉండాలి అనే ప్రయత్నం చేసిన ఏకైక వ్యక్తి అంటే కాదగోద నరసింహరావు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కానీ బుడ్డా వెంకటరెడ్డి గారు ఈరోజు వెలుగులోకి వచ్చినారంటే వాళ్ళ యొక్క కృషి. ఇప్పటికీ మీరు చూస్తే కర్నూలు జిల్లాలో ముఖ్యంగా నంద్యాల జిల్లా కానీ కోయలకుంట్ల ఈ ప్రాంతంలో ఇప్పటికీ ఎప్పుడు పోయినా కూడా అన్నదానము మంచితనము. రామకృష్ణారెడ్డి గారిని వేదిక ముఖ్యమంత్రి గారిని కలిసి గత 6 సంవత్సరం కిందట వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, ఆ రోజు ప్రధానమంత్రి గారు ఉన్నారు. అప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాఠ్య పుస్తకాల్లో పెట్టాలని చెప్పి కోరడమైంది. వెంటనే ఆయన ఒప్పుకొని 6వ తరగతిలో పుస్తకాల్లో వచ్చి ప్రచురించడం జరిగింది. అదే కాకుండా ఓరకలకి వచ్చి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలన్నారు, విగ్రహం పెట్టారు. ఇంకా పేరు వచ్చి అక్కడ వేయలేదు. దానికి ప్రయత్నం చాలాసార్లు చేశాం. అది ఒకటి ఇంకా పెండింగ్ లో ఉంది. అదేవిధంగా కిషన్ రెడ్డిని గారు కలిసి నంద్యాలలో వీళ్ళిద్దరిని గురించి, తర్వాత మా తండ్రి గారైన నరసింహారావు గారిని గురించి ఒక మ్యూజియం పెట్టాలని కూడా ట్రై చేశారు. ఇందులో ఆ ప్రభుత్వం మారిపోయింది. వారి వచ్చి నంద్యాలలో ఒక మ్యూజియం పెట్టాలని చెప్పి కూడా చాలా కృషి చేశారు. అదేవిధంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. మనకు ఈరోజు తిరుపతికి పోవాలంటే మనకు రైలు చాలా ఇబ్బందిగా ఉండేది తిరుపతి. అటువంటి తిరుపతికి వెళ్ళి రైలు ఏర్పాటు చేయడంలో స్టూడెంట్స్ 100 రూపాయలకే వచ్చి తిరుపతికి పోగలుగుతున్నారు. దాన్ని మెడ్రాస్ వరకు కూడా పొడిగించడానికి వచ్చి వారు ప్రయత్నం చేస్తున్నారు. అదే కాకుండా నూనెపల్లిలో అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఒకటి, దాన్ని కూడా ఆయన ఏర్పాటు చేయడానికి వచ్చి ఒప్పించడం జరిగింది. ఇప్పటి పిల్లలు రేనాటి సూర్యచంద్రులు ఎవరంటే సైరా నరసింహారెడ్డి అని మాత్రమే ఈ రోజు యూత్ అనుకుంటున్నారు. నిజంగా అది కూడా ఒక అందుకు మంచిదే. ఎందుకంటే మన రాయలసీమ పౌరుషం అయితేనేమి, ముఖ్యంగా ఇక్కడ చాలా మంది రేనాటి గడ్డకు చెందిన వాళ్ళు ఉన్నారు. మన పౌరుషం ఏంటో దేశానికే కాకుండా ప్రపంచానికి తెలియజేసింది ఎవరంటే నిజంగా సైరా నరసింహారెడ్డి సినిమా వచ్చిన తర్వాతనేది నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే పోచా బ్రహ్మానంద రెడ్డి గారు కూడా ఎంపీ అయిన తర్వాత పార్లమెంట్లో వీళ్ళ గురించి ఫస్ట్ టైం పార్లమెంట్లో అంటే మాట్లాడిన వ్యక్తిగా కూడా ఎప్పటికీ మనకు గుర్తుండిపోతారని చెప్పేసి ఈ సందర్భంగా మనము చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి చాలా మంది ఈరోజు రేనాటి గడ్డ అంటే వీళ్ళు సూర్యచంద్రులు అనేది అందరికీ కూడా తెలిసిన విషయమే. సూర్యచంద్రులు అంటే సూర్యుడు లేకపోతే మనకు పగలు లేదు, చంద్రుడు లేకపోతే రాత్రి లేదు. అంటే వాళ్ళు లేకపోతే నిజంగా చీకటిగానే ఉండేదేమో మన దేశం. ఎందుకంటే సిపాయిల తిరుగుబాటు కన్నా ముందుగానే వీళ్ళు ఇంకా 10 సంవత్సరాల ముందుగానే వాళ్ళ పోరాటాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి అప్పట్లో 1000 ఏనుగుల బలం బ్రిటిష్ వారికి ఉన్నప్పటికీ నరసింహారెడ్డి గారిని చూస్తే బ్రిటిష్ వాళ్ళు కూడా భయపడ్డారు. అంటే మన రాయలసీమ పౌరుషం అనేది ఎంత స్ట్రాంగ్గా ప్రపంచానికి తెలియపరిచారు అనేది మనం ఈ రోజు కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి వాళ్ళను మనం ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. మన యువతరానికి ఇలాంటి వాళ్ళను మనము ఒక స్ఫూర్తిగా తీసుకోమని కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2020వ సంవత్సరం విజయ మిల్క్ డైరీ చైర్మన్ గా ఉన్న భూమా నారాయణ రెడ్డి స్వంత పూచీకత్తుతో నిబంధనలకు విరుద్ధంగా జగత్ మిల్క్ డైరీకి ₹1 కోటి బదిలీ చేయించడం జరిగింది. అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి డైరీకి చెల్లించాలని ప్రస్తుత చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి పలుమార్లు నోటీసులు పంపించినా ఖాతరు చేయలేదని, తిరిగి తమపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. డీఫాల్టర్గా మిల్క్ డైరీ బోర్డు నందు తీర్మానం చేశామని, ఏదైనా సమస్య ఉంటే కోర్టు నందు తేల్చుకోవాలని చైర్మన్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గత 2 రోజుల క్రితం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నంద్యాలలోని విజయ మిల్క్ డైరీ నందు మేనేజింగ్ డైరెక్టర్ను కలిసి తమకు నోటీసుల గురించి తగిన వివరణ ఇవ్వాలని పట్టుపట్టడం జరిగింది. ఈ విషయంపై ఆదివారం డైరీ చైర్మన్ బోర్డు సమావేశం నిర్వహించి 25 అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది.
అనంతరం విజయ మిల్క్ డైరీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2020వ సంవత్సరం జగత్ మిల్క్ డైరీకి ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్కు నాటి విజయ డైరీ చైర్మన్ భూమా నారాయణ రెడ్డి అనుమతితో స్వంత పూచీకత్తుతో ₹1,00,00,000 బదిలీ చేయించడం జరిగిందన్నారు. అంతకుముందు విజయ డైరీకి జగత్ డైరీ నుండి పాలను సరఫరా నిమిత్తం అడ్వాన్స్గా 40 లక్షలను చెల్లించగా అదనంగా మరో ₹1,00,00,000 చెల్లించడం జరిగిందని తెలిపారు. అయితే అప్పు చెల్లించాలని జగత్ డైరీ వర్కింగ్ పార్ట్నర్ అయిన భూమా విఖ్యాత్ రెడ్డికి మరియు మేనేజింగ్ పార్ట్నర్ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియకు నోటీసులు పంపించామని, వారి వద్ద నుండి ఎటువంటి రిప్లై రాలేదని అన్నారు. విజయ మిల్క్ డైరీ సంబంధించి చక్రవర్తుల పల్లె నుండి సొసైటీ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ ఒక ప్రైవేట్ డైరీకి పార్ట్నర్గా ఉండటం మార్క్స్ చట్టానికి విరుద్ధమని తెలిపారు. నేడు బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసుకుని పలు కీలక నిర్ణయాలను తీసుకున్నామని వారు పేర్కొన్నారు. ఎందుకు పోయినా తెలియదు. మరి వాళ్ళు వచ్చినాక అజెండా చూడాలి కదా. అజెండా కూడా చూడలేదు. వాళ్ళు చెప్పాము, అయ్యా మీదే డిస్క్వాలిఫికేషన్ అజెండా లేకపోతే ఇంకోటి ఉంటాయి, మీరు కూర్చోండి, ఏదైనా సరే ఉండొచ్చు, చర్చ ఇది కదా, కూర్చొని అంటే వాళ్ళు లేదు సార్ మేము వెళ్ళిపోతామని చెప్పేసి ఇద్దరు వెళ్ళిపోయినారు డైరెక్టర్లు. సో మేము 9 మెంబర్స్ ఉన్నాము. ఇప్పుడు టోటల్ 12 ఎంత కోరము, 2/3 ఎంత అవుతుంది? మేమే 9 మంది ఉన్నాము. ఇంకా 8 అనేది ఇంకా ఎప్పుడో క్రాస్ అయిపోయింది. ఇంకా కోరం అనేది ఇక్కడ క్వశ్చన్ అరైజ్ కాదు యాజ్ పర్ మ్యాక్స్ యాక్ట్. 15 మంది ఫుల్ బాడీ ఉన్నప్పుడు 10 or 2/3 అది యాక్ట్. అదేమో కావాలి రాసిమంటే రాసిస్తా అన్నాను, మా ఎంపీ గారు రాసిస్తారు. దానికి చట్ట ప్రకారం మనం చేస్తాం. నేను చేసిన వాళ్ళు కోర్టుకు పోవచ్చు కదా, ఉంది కదా, న్యాయస్థానాలు ఉన్నాయి. మనం ఏమంత ఈజీ కాదు కదా, వాళ్ళకి అవకాశం ఉంది. మేము బ్లడ్గా మేము డిస్క్వాలిఫై అంటే పోతానే పోయేది ఏముండదు. ఎందుకు మాకు ఎలిజిబిలిటీ ఉందా లేదా వాళ్ళని డిస్క్వాలిఫై చేయడానికి అన్ని చూసుకొని మేము పెట్టుకుంటాం బోర్డు మీటింగ్. లేకుండా ఎందుకు పెట్టుకుంటాం మాకు ఎట్లా తెలుసు? ఇప్పుడు ఇద్దరు వాళ్ళు వచ్చిన వాళ్ళు బోర్డు మీటింగ్ వచ్చిన వాళ్ళు సంతకం ఎందుకు పెట్టకుండా పోయినారు? పెడితే వాళ్ళు కమిటీ అయినట్టు, మా దానికి సపోర్ట్ చేసినట్టు, వాళ్ళ మీద తీసుకుపోయే చర్యలకు వాళ్ళు ఒప్పుకున్నట్టు, అంగీకారం తెలిపినట్టు. అందుకు మేము చేయలేదు. ఆ ఇద్దరిని కూడా ఎందుకు చేయాల్సి వస్తుందని కూడా మీకు చెప్తాను. సేకరించి 25 అజెండాస్ అన్ని పాస్ అయినాయి. మాకు ఉన్నారు కదా 9 మెంబర్స్, మా కోరం ఫుల్ ఉంది కదా. నీకు అప్ టు 8 మెంబర్స్ తగ్గేంత వరకు నడుస్తుంది బాడీ. 8 మంది తగ్గిపోయి 7 మెంబర్స్ ఎప్పుడైతే అప్పుడు జనరల్ బాడీ పెట్టుకొని అపాయింట్ చేసుకుంటారు. ఏమంటారు, మన టెంపరీ ప్రెసిడెంట్ గా ఒకరిని చైర్మన్ గా ఎన్నుకోవడం జరుగుతుంది. అది ఇప్పుడు ఇంకా 9 మెంబర్స్ మేము పక్కా ఇది ఉన్నాం. ఆ ఇద్దరిని కూడా నేను నామినేట్ చేసిందే యునానిమస్ గా చేశాను కింద మీద పడి. ఆమె ఇంకొక క్వశ్చన్ అడిగింది, మాకు 5 ఏళ్ల నుంచి ఎందుకని మీరు నోటీస్ ఇవ్వలేదు, మేము అప్పు నెట్టు అని చెప్పారు. అది తప్పండి. అది ఇప్పటికి మేము ఇప్పుడు ఒకటి, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒక మినిస్టర్ గా ఉన్నారు, మీకు ఎంత అప్పు, మీరు మీ సమస్యలు ఏంది, మీ ఆస్తులు ఏంది మీకు తెలవా? మా గ్యాప్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఒక నిమిషం బ్రదర్, మా గ్యాప్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, అవి అప్పులలో ఉన్నాయా లాభాలలో ఉన్నాయా? అప్పులలో అంటే అప్పు ఎక్కడి నుంచి తీసుకున్నామని తెలియదా? మనం ఎడ్యుకేటెడా కాదా? ఎవరు దీంట్లో జిఎస్టీ ఎవరు పెడుతుంది? జగత్ విఖ్యాత్ రెడ్డి గారి పేరుతో మన గౌరవనీయ ఎమ్మెల్యే అఖిల ప్రియ గారి పేరుతోంది. ఒక వర్కింగ్ పార్ట్నర్ ఎవరు? జగత్ విఖ్యాత్ రెడ్డి. మేనేజింగ్ పార్ట్నర్ అఖిల ప్రియ గారు. మీరు ఇద్దరు ఉంటూ అప్పటికే ఎక్స్ మినిస్టర్ గా ఉంటూ నీ అకౌంట్ లో నీ ప్రాపర్టీస్ ఏమి, నీకు ఎన్ని డబ్బులు పడుతున్నాయి, ఎక్కడి నుంచి పడుతున్నాయో తెలుసుకోలేరా? అందులో ఇందులో ఏంటంటే బ్రదర్, దీంట్లో 20 లక్షలు ఆల్రెడీ డబ్బులు కట్టాలా మా సంస్థకు, పాలు సప్లై చేస్తామని చెప్పి మా వాళ్ళు డబ్బులు ఇవ్వడం జరిగింది వాళ్ళకి. ఆ పాలు సప్లై చేయకపోగా 40 లక్షలు అడ్వాన్స్ ఉంది ఇక్కడ ఆల్రెడీ. దానికి కాకుండా మళ్ళీ అదనంగా ₹1,00,00,000 ఇచ్చారు. అది మీకు ₹1,00,00,000 ట్రాన్స్ఫర్ అయింది కూడా వాళ్ళ డైరీకే. 29/6/2020 ఆర్టీజీఎస్ ద్వారా ₹1,00,00,000 పోయింది. ఎక్కడికి? జగత్ డైరీకి. అప్పుడు ఎవరు వర్కింగ్ పార్ట్నరు? విఖ్యాత్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు మేనేజింగ్ పార్ట్నర్. ఇంకా నాకు తెలియదంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఆల్సో ఇది అఫెన్స్. అచ్చా తెలుసుకోండి ఫస్ట్. మీకు డౌట్ క్లియర్ అయింది కదా, మా నుంచి అమౌంట్ పోయిందే లేదా మీకు క్లియర్ అయింది. అకౌంట్ నెంబర్ కూడా ఉన్నాయి ఇక్కడ, అకౌంట్ తీసుకోవచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ కు ₹1,00,00,000 ఇక్కడ నుంచి వెళ్ళేది. అప్పటికే 40 లక్షలు వాళ్ళు ఈ సంస్థకు అప్పుమన్నారు. అది ఎందుకు జరిగిందంటే చెప్తాను. దీనికి గత చైర్మన్ భూమా నారాయణ రెడ్డి గారు ఉన్నారు 26 సంవత్సరాలు. ఆయన టైంలో ఇది ఎన్పిఏ గానికి ఎందుకో వచ్చే ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి. అప్పటికి మిల్క్ రావడం లేదు ఇక్కడికి, ఈ డైరీకి. అక్కడి నుంచి మిల్క్ రాకుండా 40 లక్షల అప్పు ఉండే కూడా ₹1,00,00,000 ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకు చేశారు? ఆయన సొంతంగా పూచికత్తుగా రాశారు. ఏమని? నారాయణ రెడ్డి గారు
ఎస్ఎస్ జగత్ డైరీ ఆలగడ్డ వారు గతంలో పాలన కర్నూలు మిల్క్ యూనియన్ వారికి సరఫరా చేసేవారు. దీనికి సంబంధించిన 54,800 పెండింగ్ లో ఉన్నది. ప్రస్తుతం ₹1 కోటి అడ్వాన్స్ గా అడుగుతున్నారు. ఇప్పుడు అడ్వాన్స్ ఇవ్వడము పూర్తిగా నిబంధనలకు విరుద్ధము. అయినను అధ్యక్షుల వారు ₹1 కోటి అడ్వాన్స్ ఇవ్వవలసిందిగా ఆదేశించి ఉన్నారు. అయినను నిబంధనలకు విరుద్ధంగా ₹1 కోటి అడ్వాన్స్ గా ఇవ్వాలని ఆదేశించడమైనది. చైర్మన్ గారు బోర్డు రెజల్యూషన్ లేకుండా రెజల్యూషన్ పెట్టుకొని ఏదో తీసుకున్నాం నిర్ణయాలు 25 అజెండా దీంట్లో పెట్టాం. 25 పాయింట్స్ అజెండాలో. అట్లాగా వీళ్ళు ఒక పాయింట్ కూడా పెట్టలేదు అజెండాలో. ఏమని ఇట్లా ఆల్రెడీ అప్పు ఉన్న వాళ్ళకి ఇస్తున్నామని చెప్పేసి నారాయణ రెడ్డి గారు పెట్టలేదు. అప్పుడు చైర్మన్ గా ఇప్పుడు 2 డైరెక్టర్లు డిస్క్వాలిఫై అవుతున్నారే, సుబ్బారెడ్డి గారు, కోనవరం సుబ్బారెడ్డి గారు, సిరివెల్ల సుబ్బారెడ్డి గారు, వాళ్ళు కూడా డైరెక్టర్స్, వాళ్ళు కూడా సాక్ష్యం దానికి. ఆ రోజు జరిగిన దానికి రెజల్యూషన్ లేకుండా ఇచ్చారు ఈ ₹1 కోటి దానికి. అయినా ఇప్పుడు వాళ్ళు ఎందుకు మరి వాళ్ళు గోడ దూకినారో ఏమో ధోని తెలాలా మాకు తెలియదు. దానికోసమే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. వీళ్ళకు సపోర్ట్ చేయకూడదు. వీళ్ళు ఈ జగత్ వికాస్ రెడ్డి గారితో మొన్న ఈ ఇద్దరు వచ్చారు. ఎవరు ఇప్పుడు డైరెక్టర్లు, సోకాల్ డైరెక్టర్లు వచ్చేసి మద్దతుకు వచ్చారు. ఎవరికి మద్దతుకు వచ్చారు? మాకు అప్పు ఉండారా జగత్ వికాస్ రెడ్డి గారు? మీ ప్రకారం చెప్పండి బ్రదర్, ఈ అకౌంట్ ఎవరు చెప్పండి? జగత్ విఖ్యాత్ డైరీ వాళ్ళదా కాదా? దాంట్లో ఎవరు పార్ట్నర్స్ ఎవరు? వాళ్ళే కదా. వాళ్ళు డిఫాల్టర్సా కాదా? ఆ డిఫాల్టర్స్ వాళ్ళంటా వీళ్ళు వచ్చారు. ఇప్పుడు వచ్చింది కాక కోర్టులో కేసు వేశారు. ఏమని? ఇప్పుడు డిస్క్వాలిఫై అయిపోయింది జగత్ విఖ్యాత్ రెడ్డి, డిస్క్వాలిఫై అయిపోయినాడు. సొసైటీ మేము డిజాల్వ్ చేశాం. ఏమని? నువ్వు డిఫాల్టర్ అని సొసైటీ రద్దు చేశాం. నువ్వు ఇట్లా అప్పు పన్నావు, మోసం చేశావు. సొసైటీగా ప్రెసిడెంట్ గా ఉన్నవాడు ప్రైవేట్ డైరీ ఓనర్ గా ఉండకూడదు. ఆయన అక్కడ దీంట్లో వర్కింగ్ పార్ట్నర్ గా ఉంటూ ప్రైవేట్ డైరీలో ఇక్కడ సొసైటీ మెంబరు ప్లస్ సొసైటీ డైరెక్టర్ గా ప్రెసిడెంట్ గా ఉన్నాడు. 2 వైలేషన్, పూర్తి విరుద్ధం, చట్ట విరుద్ధము. ఏమి అట్లా ఉంటూ నువ్వు చేసి డిఫాల్ట్ అయిన వ్యక్తులను ఎంట పెట్టుకుని వచ్చారు 2 డైరెక్టర్లు. జగత్ రెడ్డి వికాత్ రెడ్డి డిస్క్వాలిఫై అయితే ఆయన కోర్టుకు పోవాలండి. నన్ను ఎందుకు డిస్క్వాలిఫై చేశామని 2 నెలలు అవుతుంది. పోకుండా మా డైరెక్టర్లు 3 వెళ్తారు. వాళ్ళ సైడ్ పోయి ఎవరైతే డిఫాల్టర్స్ ఉంటారో కంపెనీకి వాళ్ళ సైడ్ పోయి మా యూనియన్ మీద కోర్టులో కేసు వేయకూడదు. జడ్జి గారే చెప్పారు, మీరు డైరెక్టర్లుగా ఉంటూ జిల్లా డైరెక్టర్లుగా ఉంటూ ఎట్లా మీరు జిల్లా యూనియన్ మీద కోర్టులో కేసు వేసినారు అని జడ్జి పక్కన పడేసాడు. ఫస్ట్ కేసు తీసుకోలే, టేకప్ చేయలే. మళ్ళీ వాడు జడ్జి కౌన్సిల్ వాళ్ళు ఏదో రిక్వెస్ట్ చేస్తే కేసు పుటప్ చేసి అది రిట్ అడ్మిట్ అయింది. కానీ ఇంకా రాలేదు, అది రాదు. ఎందుకంటే అది పక్కా ఇది మెరిట్స్ లేదు సార్, మెరిటే లేదు. నీకేం రైట్ ఉంది? పోతే జగత్ రెడ్డి వికాత్ రెడ్డి పోవాలా ఏమని హైకోర్టుకు, అయ్యా నాది డిస్క్వాలిఫై చేశారు, నాకు న్యాయం చేయండి అని. ఆయన ఓడు వీళ్ళెవరు పోనీకి 3 డైరెక్టర్ దాని మీద ఆ రెజల్యూషన్ ఆ తీర్మానాన్ని రద్దు చేయమని. అందుకు ఈరోజు వాళ్ళ 3 కూడా మేము ఏం చేయాలని చెప్పి తీర్మానం చేసుకున్నాము. తీర్మానం నోటీస్ ద్వారా వాళ్ళకి పోతారు. వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణపై గతంలో 2017వ సంవత్సరంలో డిసెంబర్లో అసెంబ్లీలో తీర్మానం చేసిన కేంద్రం నుండి వెనక్కు వచ్చిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు దాటినా వాల్మీకుల సమస్యపైన పట్టించుకోలేదని, ఈ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి వాల్మీకులకు న్యాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా కేంద్రంతో మాట్లాడి వాల్మీకుల అంశాన్ని కేంద్రంలో అడ్డుకుంటున్న ఆర్జీఐ ఎస్సీ ఎస్టీ కమిషన్లను ఒప్పించి పార్లమెంటులో ఆనాటి అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెట్టించి చట్టబద్ధత కల్పించాలని ఎంవీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు బోయ పులికొండన్న డిమాండ్ చేశారు. ఆదివారం నంద్యాల ఎంవీఆర్పీఎస్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తతో ఎంవీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు బోయ పులికొండన్న మాట్లాడుతూ కేంద్రంతో సఖ్యత ఉన్న దృష్ట్యా ముఖ్యమంత్రి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణపై ప్రధానితో మాట్లాడితే న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర ఎమ్మెల్యేలకు వాల్మీకుల స్థితిగతులను తెలపడం జరిగిందని, కాబట్టి ఎమ్మెల్యేలందరూ ఈ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రితో చర్చించి వాల్మీకులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎంవీఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, ఎంవీఆర్పీఎస్ జిల్లా యూత్ జిల్లా నాయకులు శివనాగేంద్ర, మండల గౌరవాధ్యక్షులు ఓబులేసు, మండల ఉపాధ్యక్షులు ఈశ్వరయ్య, పట్టణ సహాయ కార్యదర్శి శేఖర్, పట్టణ నాయకులు మధు, నాగేష్, ఉద్యోగ సంఘ నేత రవి, యూత్ నాయకులు అజయ్, నాగేంద్ర, మహేష్, కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు. 2వ తారీఖున ఆనాటి ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది. అది కేంద్రం నుంచి 2018, 2019లో 2 సార్లు కూడా వెనక్కు రావడం జరిగింది. అయితే దాంట్లో కొన్ని సవరణలు చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికొచ్చిన తీర్మానం అయితే ఉందో దానిపైన సవరణలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి
కేంద్ర ప్రభుత్వంలో ఎవరైతే వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ పైన అడ్డు చెబుతున్నారో ఆర్జీఐ కావచ్చు, ఎస్సీ ఎస్టీ కమిషన్ కావచ్చు, వారి గురించి అమిత్ షా గారితో కానీ ప్రధానమంత్రితో కానీ చర్చించి ఆ సంస్థల నుండి పార్లమెంటుకు చేర్చే విధంగా ప్రయత్నం చేసి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అసెంబ్లీ ఎన్నికలప్పుడు చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా బాధ్యత తీసుకుని వాల్మీకుల 70 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటానికి ముగింపు పలుకుతారని, ఆ వైపున వాల్మీకులందరూ కూడా రేపు బడ్జెట్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి అసెంబ్లీలో. ఇప్పటికే ఎమ్మెల్యేలందరికీ కూడా వాల్మీకుల అంశం చర్చించమని చెప్పి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ విషయానిపైన ఏదో ఒకటి బడ్జెట్ సమావేశాల్లో తేల్చి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ పైన ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుంటారని రాష్ట్ర వాల్మీకులందరూ కూడా 45 లక్షల మందికి కూడా ఈ ప్రభుత్వం పైన ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి అందరు ఎమ్మెల్యేలను ఈ అసెంబ్లీలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజాసమితి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో మా పోరాటానికి ముగింపు పలుకుతారని, మాకు న్యాయం చేస్తారని, ఇది ఎస్టీ పునరుద్ధరణకి వాల్మీకులకు చేయగలిగితే ఈ ప్రభుత్వానికి వెన్నంటి వాల్మీకులు ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజాసమితి తరఫున మేము వారికి హామీ ఇస్తూ తెలియజేస్తున్నాం. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహానందీశ్వరుడు శనివారం నంద్యాలకు బయలుదేరి వచ్చారు. ఆదివారం తిరిగి శ్రీ మహానందీశ్వర స్వామివారి పెళ్లి పెద్దగా బ్రహ్మానందేశ్వర స్వామిని తీసుకొని మహానందికి బయలుదేరారు. ఈ కార్యక్రమాన్ని మహానందీశ్వర స్వామి దేవస్థాన ఈవో శ్రీనివాసరెడ్డి, ప్రధాన అర్చకులు రవిశంకర్ అవధాని ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. బ్రహ్మోత్సవాల ఆద్యంతం వరకు బ్రహ్మానందీశ్వర స్వామివారు మహానందిలో ఉంటారు. అనేక దశాబ్దాలుగా ఆనవాయితీగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆలయ కార్యనిర్వాహకులు తెలిపారు. సంవత్సరం ప్రతి శివరాత్రి సందర్భంగా ఆనవాయితీగా వస్తున్న నిన్నటి దినము గంగా కామేశ్వరిత మహానందీశ్వర స్వామి వారు నంద్యాలకు పురవీధుల గుండా గ్రామాల గుండా తిరిగి నంద్యాలకు చేరినారు నిన్న. అలాగే ఈ రోజు దినము ఉత్సవమూర్తులు నంద్యాలలో వేచేసేటువంటి బ్రహ్మానందీశ్వర స్వామి వారు అనగా మహానందీశ్వర స్వామి వారికి పెళ్లి పెద్ద ఆయనను తీసుకొని పత్రిక ఇచ్చి పెళ్లి పెద్దగా మీరు రావాలి, మా కళ్యాణం చేయాలి మహానందీశ్వర స్వామి ఆహ్వానించినట్టు వీళ్ళిద్దరు 2 పీఠాలు బయలుదేరి తదితర పట్టణంలో పురవీధుల గుండా తిరిగి మరియు మహానంది చేరుతారు. తదితర గ్రామాలు అనే బిల్లలాపురం అన్ని గ్రామాల్లో కూడా తిరిగి మహానంది చేరుతారు. ఈ రోజు చేరి రాత్రికి 1 గంట లోపల చేరుతారు. 2 పీఠాలు చేరి తదుపరి రేపటి నుంచి ధ్వజారోహణం, అంకురార్పణ, మహాశివరాత్రి మహానందిలో జరుగుతుంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అందరూ కూడా 50 భక్తులు మహాశివరాత్రి మహానందీశ్వర స్వామిని, కామేశ్వర వారిని దర్శించి వారి కృపకు పాత్రులు కాగలని ప్రార్థన. శ్రీ బ్రహ్మానందీశ్వర స్వామి దేవస్థానము, ఈ బ్రహ్మానందీశ్వర స్వామి దేవస్థానము మహానంది క్షేత్రానికి ప్రతి సంవత్సరము ఆనవాయితీ ప్రకారంగా పోయి ఆ మహానందీశ్వరునికి కామేశ్వరదేవి కళ్యాణం చేయించడానికి పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తుంది.
అలాగని మహానందీశ్వరుడు నిన్న రాత్రి స్వామివారి నంద్యాల బ్రహ్మానందేశ్వర స్వామి దేవాలయానికి వేచేసి ఉన్నారు. కావున ఊరిలో టౌన్లో మొత్తము తిరిగి ప్రచారం చేసుకుంటూ గ్రామాలు చేసుకుంటూ అట్లే స్వామి మహానందిపై కళ్యాణ వివాహం చేసి మన స్వామి నంద్యాలకి తిరిగి వస్తాడు స్వామి. ఓం నమః శివాయ. మహానందీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం తరపున కాణిపాకం కార్యనిర్వహణ అధికారి పెంచల కిషోర్ శిరీష దంపతులు, వేద పండితులు, స్థానాచార్యులు, అర్చకులు, ఆలయ సిబ్బందితో కలిసి సాంప్రదాయంగా పట్టు వస్త్రాలను తీసుకువచ్చి మహానంది దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరెడ్డి ద్వారా భక్తితో సమర్పించారు. मम्मी साइड रखो स्वामी कितना बोलो स्वामी और मुझे कितना बोलो अन्ना अन्ना इकड़ आता మాఘమాస దశమి మూల నక్షత్రం మేష లగ్నమునందు పట్టణంలోని పిఏవి టవర్స్ నందు ప్రహ్లాద శర్మ అర్చకత్వంలో శ్రీదేవి భూదేవి సహిత శ్రీనివాసుడి కళ్యాణం నిర్వహించడం జరిగింది. ఈ కమనీయ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులే కాక సమీప భక్తాదులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లకు కానుకలు బహుకరించడం జరిగింది. తదనంతరం స్వామి అమ్మవార్లకు పూలాంగి సేవ మరియు గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి ఎస్వి ప్రసాద్, ట్రెజరర్ రామస్వామి, రవికుమార్, రమేష్ బాబు తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మంగళానాం మంగళాంపతి, భగవంతుడు మంగళ స్వరూపుడు. ఆ యొక్క భగవంతునికి ప్రతినిత్యము కూడా నిత్యోత్సవము. ఆ స్వామి భక్తులు పిలిచిన కొంగు బంగారము. ఆ స్వామికి ప్రతి భక్తుడు విశేషంగా తన శక్తానుసారముగా ఎవరైతే ఆ భగవంతుని ప్రార్థిస్తారో ఆ భగవంతుడు వారిని తప్పగా అనుగ్రహం చేస్తాడు అని చెప్పేసేసి ఆ కరిరాజ వరదునికి అనుగ్రహం చేసేదానికోసము ఆ వైకుంఠం నుంచి స్వామి దిగి వచ్చాడు ఒక్క పిలుపుతో. అదేవిధంగా ద్రౌపదీదేవి ఆ ద్వారకావాసిని పిలవగానే వచ్చి రక్షించాడు. ఆ విధంగా ఈ గృహ సముదాయము అపార్ట్మెంట్ వారందరూ కలిసి వారు కూడా ఆ భగవంతుని అనుగ్రహం కలగాలి, ఆ గజేంద్రుడిని రక్షించినట్లుగా మమ్మల్ని కూడా సంసార కూపములో నుంచి మమ్మల్ని ఉద్ధరించి బయటపడేసి మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని చెప్పేసేసి వారు ఆ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చేస్తూ ఆ స్వామిని ఇక్కడ ఆవాహన చేసి ఆ స్వామికి తిరుమంజనము తర్వాత స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో వీరు ఆచరిస్తూ ఉన్నారు. వారి యొక్క భక్తికి మెచ్చి తప్పగా స్వామి అనుగ్రహం చేస్తాడు అని చెప్పేసి మనసారా నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటే. ఈ 23వ తేదీ మా శ్రీనివాస సదన్ వార్షికోత్సవం సందర్భంగా మేము ఒక శుభకార్యం చేయాలనుకొని మా అపార్ట్మెంట్కి తగినట్లుగానే శ్రీనివాస కళ్యాణం చేయాలని సంకల్పం జరగడము, మా నారీ శక్తికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ముందుకు రావడము, ఇతోధికంగా ఎవరి వాళ్ళు వాళ్ళ శ్రమను తీసుకొచ్చి మేము ఈనాడు ఈ కళ్యాణం జరపాలని నిశ్చయించుకొని మేము తీర్మానం చేసుకొని స్వామివారి ప్రహ్లాద స్వామివారిని సంప్రదించి స్వామివారు పెట్టిన శుభముహూర్తాన మా ఈ
శ్రీనివాస సదన్ అపార్ట్మెంట్లో మా కమిటీ అధ్యక్షులు, మా అపార్ట్మెంట్ వాసులందరూ కూడా సహకారంతో ఈ కళ్యాణోత్సవము జరుపుకోవాలని మేము నిశ్చయించుకొని ఈనాడు జరుపుకున్నాము. మేము ఇక మీదట కూడా ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని కూడా భగవంతుడి అనుగ్రహంతో మేము ఆశిస్తున్నాము. మా ఈ కళ్యాణానికి దాతలు అయితేనేమి అందరూ సహకరించిన అందరికీ కూడా మా అపార్ట్మెంట్ తరఫున మేమందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇది దాదాపుగా మన స్వామి గారు కృష్ణాపురంలో ప్రతి సంవత్సరము ఇది జరుపుకుంటున్నారని చెప్పి మా కమిటీ అధ్యక్షుడైనటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు మొదట లేవనెత్తారు. దసరా ఉత్సవంలో ఫస్ట్ ఇట్లా కళ్యాణం చేస్తే ఎలా ఉంటుంది అని మా కమిటీని సంప్రదించి మహిళల అందరినీ కూర్చోబెట్టి అడగడంలో మహిళామూర్తులు ఖచ్చితంగా చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఆ తిరుపతిది అనేది దాదాపుగా అన్ని చేస్తాం, కానీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం అనేది ఏ అపార్ట్మెంట్లో చెయ్యరు. మనం చేయాలని మొదట సంకల్పంతో ఆ రోజు సెప్టెంబర్ నుంచి తుది నిర్ణయం అయ్యేవారు మాఘమాసంలో పెట్టి ఈ దినము బాగా ఇంతవరకు శుభంగా కార్యక్రమం జరుపుకున్నాము. ఇలాగే మాకు ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి వేడుకలు చేసుకోవాలని మా కమిటీ తరపున, మా అపార్ట్మెంట్ వాసుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తాం. నంద్యాల పట్టణం రోజాకుంటలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం మాఘమాసం చివరి రోజు ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలను నిర్వహించి అంగరంగ వైభవంగా అశ్వత్థనారాయణ స్వామి కళ్యాణం కమనీయంగా ఆలయ అర్చకులు నిర్వహించారు. ఈ కళ్యాణం వీక్షించిన పాల్గొన్న వారికి సకల శుభాలు కలుగుతాయని, దోషాలు తొలగుతాయని శాస్త్రం చెబుతుందని పేర్కొన్నారు. जगज्जालपालं गजत्कण्ठमालं शरच्चन्द्रबालं महादैत्यकालं नभो नीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहं सदाम्बोधिवासं गलत्पुष्पहासं जगत्सन्निवासं शतादित्यभासं गदाचक्रशस्त्रं लसत्पीतवस्त्रं हसच्चारुवक्त्रं भजेऽहं रमाकण्ठहारं श्रुतिव्रातसारं जलान्तर्विहारं धराभारहारं चिदानन्दरूपं मनोव्यस्वरूपं धृतानेकरूपं भजेऽहं जराजन्महीनं परानन्दपीनं समाधानलीनं सदैवानदीनं जगज्जन्महेतुं सुरानीककेतुं त्रिलोकैकसेतुं भजेऽहं कृताम्नायगानं खगाधीशयानं विमुक्तेर्निदानं हरारातिमानं स्वभक्तानुकूलं जगद्वृक्षमूलं निरस्तार्थशूलं भजेऽहं కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. స్వస్తి శ్రీ చాంద్రమానేన క్రోధినామ సంవత్సర మాఘమాస బహుళ ఏకాదశి అనగా ఆదివారం రోజున మనకు నంద్యాల పట్టణంలో వెలిసినటువంటి శ్రీ రోజాగుంట వెంకటేశ్వర స్వామి దేవస్థానమునందు ఈ రోజు ఉదయం నుంచి కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతున్నది. కావున మాఘమాసంలో వచ్చేటువంటి
ఈ చివరి ఆదివారం రోజున ఈ దేవస్థానమునందు యథావిధిగా ప్రతి సంవత్సరంలో అశ్వత్థనారాయణ కళ్యాణం చేయడం జరుగుతుంది. ఈ కళ్యాణము చూసినటువంటి వాళ్ళకి, ఈ కళ్యాణంలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా ఆ యొక్క శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో పాటు ఏమైనా సరే దోషాలు అన్నీ ఉంటే తొలగిపోతాయి అని చెప్పి శాస్త్రవచనం. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చినటువంటి అవకాశాన్ని ఇక మీదట ముందు కూడా అందరూ కూడా వినియోగించుకుంటారని చెప్పి తెలియజేస్తూ శుభం భూయాత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.